ఇక్కడ చూడండి మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఇక్కడ కన్సోలేషన్ అనేది అవుతుంది. నా ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అనేది అయిందండి ఆల్రెడీ. ఇక్కడ మీరు చూస్తే ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయింది. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఈ వీక్ పైన మనం స్టాప్ లాస్ అనేది ప్లేస్ అనేది చేసాము. ఇక్కడనే మార్కెట్ అనేది ఉందండి ప్రెసెంట్ అయితే. ఇక్కడ వెయిట్ అనేది చేద్దాము. మనం 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వెయిట్ అనేది చేద్దాం. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ వరకు మార్కెట్ అనేది రావాలి. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ లో కింద బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది రావాలి. అలాగే ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఈ విధంగా బయ్యర్స్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. ఎక్కువ శాతం ఇక్కడ బయ్యర్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ బయింగ్ అనేది ఫాస్ట్ బయింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి ఈ బయ్యర్స్ స్టాప్ లాసెస్ హండ్ చేయడానికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ TTSH కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశానండి, ట్రాప్ ట్రేడింగ్ ప్లస్ ఎస్ఎల్ఎంటింగ్. ఇక్కడ నేను రీటైల్ ట్రేడర్స్ ని, బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఇలా ట్రాప్ చేస్తారని కాన్సెప్ట్స్ అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్లో యాప్ లింక్ అనేది ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ఒక్క దగ్గరనే ఉందండి, కానీ ఇక్కడ ప్రీమియం చార్ట్ మాత్రం స్లైడ్ గా పెరగడం స్టార్ట్ అయింది PE సైడ్. ఇక్కడ యూస్ సెల్లింగ్ అనేది రావాలండి మార్కెట్ లో, కాబట్టి నేను వెయిట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ నాకు 140 పాయింట్స్ అనేది రాలేదు, కానీ ఇక్కడ మీరు ప్రీమియం చార్ట్ చూస్తే ఇక్కడ 61 పాయింట్స్ అనేది పెరిగిందండి. ఇక్కడ నేను 58,000 PE అనే చార్ట్ అనేది పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ నేను 60 పాయింట్స్ దగ్గర నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ లో ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారండి. అలాగే BTST లో విధంగా ఓన్లీ బయ్యర్స్ మాత్రమే కన్సిడర్ అనేది చేద్దాము. ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది, ఓన్లీ బయ్యర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది ఈ లెవెల్ పైన. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తారు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఒక రెడ్ కలర్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ప్రీమియం అనేది ఫాస్ట్ గా పెరిగిందండి, మార్కెట్ అనేది స్లోగా కిందకి అనేది వచ్చింది. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది ప్రీమియం చార్ట్ లో, కాబట్టి నేను ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అని. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.